అయోధ్య రామమందిరంలో విరాళాల చోరీపై దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు విరాళాల లెక్కింపు వ్యవస్థలో కఠిన నిబంధనలు అమలు చేయాలని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్ణయించింది. విరాళాలు లెక్కించే సమయంలో సిబ్బంది మొబైల్ ఫోన్లు, కెమెరాలు ఉపయోగించడాన్ని నిషేధించింది. అలాగే సదరు సిబ్బంది ఎలాంటి జేబులు లేని ప్రత్యేకమైన దుస్తులను ధరించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇకపై హుండీ లెక్కింపు హాల్లోకి సిబ్బంది ప్రవేశించడానికి ముందు వారికి 2 అంచెల భద్రతా తనిఖీలు నిర్వహించనున్నారు. విరాళాల లెక్కింపు విధానంలో కూడా సమూల మార్పులు చేసినట్లు అధికారులు తెలిపారు. బల్లలు, కుర్చీల దగ్గర కాకుండా నేలపై కూర్చునే విరాళాలను లెక్కిస్తారని తెలిపారు. నగదు, ఇతర విలువైన వస్తువులు దాచుకునేందుకు అవకాశం లేకుండా ఉండేలా సిబ్బందికి జేబులు లేని ముదురు నీలం రంగు యూనిఫామ్ ఇవ్వనున్నారు. ఇక మరోవైపు కేసు దర్యాప్తులో భాగంగా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఖాతాలపై ఆడిట్ నిర్వహించేందుకు సిట్ సిద్దమవుతోంది. గత 5 ఏళ్లలో ఆలయ నిర్మాణానికి అయిన ఖర్చులు, ఆలయానికి వచ్చిన విరాళాలు, నిధులను వారు సమీక్షించనున్నారు. దొంగలించిన నగలను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండడానికి నిందితులు వాటిని కరిగించి బంగారు బిస్కెట్లుగా మార్చుకుని ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. తవ్వే కొద్దీ నిజాలు, వెతికే కొద్దీ రహస్యాలు. అయోధ్య కాండలో విస్తుపోయే వాస్తవాలు. విరాళాల స్వాహా కేసులో రోజుకో ట్విస్ట్ బయటకొస్తోంది. కమిషన్లు తీసుకుని చందాల లెక్కింపు సిబ్బందిని నియమించినట్లు సిట్ గుర్తించింది. కీలక నిందితుడు అవినాష్ శుక్లాను విచారిస్తున్న అధికారుల బృందం ఈ కొత్త కోణాన్ని బయటపెట్టింది. ఆలయంలో వివిధ పోస్టులకు డబ్బులు తీసుకుని నియామకాలు చేశారని నిందితుడు వెల్లడించినట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. దీంతో ఇప్పుడు ట్రస్ట్ సభ్యుల్లో కీలకమైన వారిని సైతం ప్రశ్నించేందుకు సిట్ సిద్దమవుతోంది. ఆలయంలో దాదాపు 125 మందిని వివిధ పోస్టుల్లో నియమించారు. వీరిలో కొందరి వద్ద నుంచి సొమ్ములు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఆలయంలో ఉద్యోగుల అపాయింట్మెంట్ లెటర్లు, ఫార్మల్ సర్వీస్ అగ్రిమెంట్లు సహా ఇతర పత్రాలు ఏవీ పోలీసుల చేతికి అందలేదు. దీంతో ఎవరి ఆదేశాల మేరకు ఈ నియామకాలు జరిగాయో గుర్తించే పనిలో దర్యాప్తు అధికారులు ఉన్నట్లు సమాచారం. మాజీ ట్రస్టీ అనిల్ మిశ్రా సిఫార్సుతో 125 మంది ఉద్యోగులు అపాయింట్ అయ్యారని తెలుస్తోంది. మిశ్రా నియమించిన వారిలో బంధువులు కూడా ఉన్నారు. అరెస్టైన 8 మందిలోని అనుకల్ప్ మిశ్రా, లవకుష్ మిశ్రా పెద్దగా ఆదాయం లేకపోయినా భారీ భవంతులు నిర్మించుకున్నారని తెలుస్తోంది. వీరిద్దరూ కూడా అనిల్ మిశ్రా బంధువులేనని సిట్ గుర్తించింది. అయోధ్య రామాలయం నిర్వహణకు సంబంధించిన ఉద్యోగాలను ట్రస్టుకు చెందిన ప్రముఖులు సిఫార్సు చేసిన వ్యక్తులతో, వారి బంధువులతో నింపేశారని ట్రస్ట్ మాజీ ఉద్యోగి ఒకరు వెల్లడించారు. ఉద్యోగంలో కొనసాగించాలన్నా కూడా వారితో ఉన్న సంబంధాల ఆధారంగానే నిర్ణయం తీసుకునేవారని వెల్లడించారు. గత ఏడాది జరిగిన కుంభమేళా సమయంలోనే విరాళ స్వాహ్య అధికంగా జరిగినట్లు విచారణలో గుర్తించారు. మిశ్రాతో పాటు బంధువుల పేరిట భారీగా ఆస్తులు గుర్తించిన సిట్ నిందితుల ఆర్థిక లావాదేవీలు, ఆస్తులను గుర్తించేందుకు ఆదాయ పన్ను శాఖ సాయం కూడా కోరింది. సిట్ నిందితుల ఖాతాల్లో లావాదేవీలు వారి ఆదాయం కన్నా చాలా భారీగా ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. అయోధ్య రామమందిర విరాళాల కుంభకోణంలో ఈడీ ఎంట్రీ ఇవ్వనుంది. నిధుల దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు కోరుతూ అయోధ్య పోలీసులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు లేఖ రాశారు. ఆలయ నిర్మాణ ప్రాజెక్టు కోసం సేకరించిన విరాళాల నిర్వహణ, పంపిణీలో అవకతవకలు జరిగాయని అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో ఈడీ దర్యాప్తు కోరుతూ లేఖ రాశారు. జూలై 15 వరకు సిట్ విచారణ గడువును పొడిగించారు. మరోవైపు ఉద్యోగుల బ్యాంక్ ఖాతాలు, వారి లావాదేవీలపై అధికారులు దృష్టి పెట్టనున్నారు. నియామకాల తర్వాత ఏవైనా భారీ లావాదేవీలు జరిగాయా అనేది గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఈ వ్యవహారంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగుల ప్రమేయాన్ని కూడా పరిశీలిస్తున్నారు సిట్ అధికారులు. నిందితుల్లో అవినాష్ శుక్ల దగ్గరే అత్యధిక మొత్తాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు టిన్ను యాదవ్ ఇంటి నుంచి కూడా కొంత నగదును హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అయోధ్య టెంపుల్లో విరాళాలను లెక్కించే గది తాళం ఒకటి టిన్ను యాదవ్ దగ్గర, మరొకటి బ్యాంకు సిబ్బంది దగ్గర ఉన్నట్లు తెలుస్తోంది. చుట్టూ సీసీ కెమెరాలు. లెక్కింపు గదిలో ఎందరో ఉద్యోగులు సీసీ కెమెరాల కళ్లు గప్పారు. అక్కడున్న మిగతా ఎంప్లాయీస్ ను ఏమార్చి దోచుకెళ్లారు. అసలు నిందితులు రాములోరి డబ్బును ఎలా మాయం చేశారు, స్వామివారికి సమర్పించిన కానుకలను ఎలా తీసుకువెళ్లారో విచారించిన సిట్ అధికారులకు షాకింగ్ విషయాలు తెలిసాయి. అయోధ్య చోరీ కాండలో ఇది మరో కోణం.
దుస్తుల్లో సాక్సుల్లో నోట్ల కట్టలను దాచుకుని నిందితులు బయటికెళ్లారని సిట్ గుర్తించింది. కరెన్సీ నోట్ల కుప్ప నుంచి నోట్ల కట్టలను దాచుకున్న సిబ్బంది అందరినీ ఏమార్చి అక్కడి నుంచి జారుకున్నారు. 45 రోజుల సీసీటీవీ ఫుటేజీల్లో వీరి నిర్వాకమంతా రికార్డైంది. అంతకుముందు ఎంతకాలంగా దోపిడీ చేశారోనని సిట్ అనుమానిస్తోంది. అయోధ్య రాముడికి వేలాది మంది భక్తులు ఆభరణాలు కానుకలు సమర్పించారు. అయితే భక్తుల నుంచి వచ్చే విలువైన కానుకలకు ఎటువంటి రసీదు ఇవ్వలేదు. భక్తులు అడిగినా రసీదులు ఇచ్చేవారు కాదని అయోధ్య ఆలయం పూజారుల్లో ఒకరైన మహంత వినోద్ మిశ్రా సిట్కు వాంగ్మూలం ఇచ్చారు. అయోధ్య రాముడికి వెండి పాదుకలు ఇతర ఆభరణాలు సమర్పిస్తామని తనతో చెప్పారన్నారు మిశ్రా. దీనిపై అయోధ్య ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ డ్రైవర్ రామ్శంకర్ యాదవ్ అలియాస్ చిన్ను యాదవ్తో మాట్లాడి దర్శనం ఏర్పాట్లు చేయించాలని చెప్పారని వినోద్ మిశ్రా వెల్లడించారు. గత ఏడాది అక్టోబర్లో ఆ భక్తులు రాముడి దర్శనం చేసుకుని కానుకలు సమర్పించారని, రసీదులు అడిగితే తర్వాత పంపిస్తామని చెప్పినా నెలలు గడిచినా పంపలేదని తెలిపారు. రామ జన్మభూమి ట్రస్ట్ వైఫల్యమే అవినీతికి కారణమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 5 ఏళ్ల ట్రస్ట్ బ్యాంక్ ఖాతాలపై రీఆడిట్ కు సిట్ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల బ్యాంక్ ఖాతాలు లావాదేవీలపై దృష్టి పెట్టింది. విరాళాల చోరీ కేసులో ఇప్పటివరకు 8 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. మరోవైపు ఎస్బీఐకి సిబ్బందిని పంపించిన సెక్యూరిటీ ఏజెన్సీ అయోధ్య విరాళాల స్వాహాలో తమ పాత్ర ఏమీ లేదని చెప్పింది. ఈ కేసులో అరెస్టైన 8 మందిలో 6 ఈ ఏజెన్సీ పంపిన వారే. ఎస్బీఐ కోరిన సంఖ్యలో సిబ్బందిని పంపడం వరకే తమ పాత్ర అని ఏజెన్సీ స్పష్టం చేసింది. అయోధ్య ఆలయ విరాళాల కేసులో షాకింగ్ విషయాలు బయటకొస్తున్నాయి. రాములవారి సొమ్ముతో నిందితులు జల్సాలు చేసుకున్నట్లు తెలుస్తోంది. లగ్జరీ కార్లు, ఫామ్ హౌస్లు కొన్నట్లు వెలుగు చూసింది. అసలు కొట్టేసిన హుండీ సొమ్మెంత? సిట్ ఎంక్వైరీలో తేలిన సంచలన విషయాలేంటి? ఈ కేసు నెక్స్ట్ ఏం జరగబోతోంది? అయోధ్య చందాల చోరీ కేసులో విచారణలో మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు బయటపడుతున్నాయి. ఇప్పటివరకు ఈ కేసులో 8 మందిని అరెస్ట్ చేయగా అందులో 2 ఒకే కుటుంబానికి చెందినవారున్నారు. భారీ మొత్తంలో నిధులు కాజేసిన అనుకల్ప్ తన బావ లవకుష్ మిశ్రాను తన పరపతితో క్యాష్ లెక్కబెట్టే టీంలోకి తీసుకున్నాడు. అయితే చోరీ చేసిన కానుకల పంపకాల్లో తలెత్తిన విభేదాల కారణంగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. అనుకల్ప స్వగ్రామం బసావానులోనూ సిట్ విచారణ జరిపింది. గ్రామస్తులు ప్రశ్నించారు. నిన్న మొన్నటి వరకు సాదాసీదాగా ఉన్న మిశ్రా కుటుంబ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయిందని స్థానికులు సిట్కు చెప్పారు. ఇల్లు, స్కార్పియో కొనుగోలు చేసినట్లు తెలిసింది. అతడి లైఫ్ స్టైల్ కూడా పూర్తిగా మారిపోయింది. మొన్నటి వరకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న అనుకల్ప్ కుటుంబం ఇప్పుడు అకస్మాత్తుగా రిచ్ అయింది. ఇటీవల గ్రామంలో 7 రోజుల పాటు పండుగ నిర్వహించినట్టు అనుకల్ప్ మిశ్రా తాత రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు. మత గురువులను రప్పించి ఉపన్యాసాలు కూడా ఇప్పించినట్లు చెప్పారు. అంత పెద్ద ఈవెంట్కు అవసరమైన నిధులు ఎక్కడి నుంచి వచ్చాయనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. మొత్తం 8 మంది నిందితుల ఆర్థిక పరిస్థితులు, వారి ఆస్తుల గురించి సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే నివేదిక ఇవ్వనున్నారు. ట్రస్టుకు పెద్దలకింకా క్లీన్ చిట్ లభించలేదు. సిట్ దర్యాప్తులో రామాలయ భద్రతా ఏర్పాట్లపై కూడా ప్రశ్నలు వినిపించాయి. కంట్రోల్ రూమ్ ఇన్ఛార్జ్, భద్రతా సిబ్బంది, పీఏసీ, పోలీసుల పాత్రపై కూడా విచారణ జరుగుతోంది. సిట్ సమగ్ర విచారణ తర్వాత శాఖాపరమైన చర్యలు తప్పవని అంతా భావిస్తున్నారు. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయం విరాళాల చోరీ ఆరోపణలపై ఆర్ఎస్ఎస్ తీవ్రంగా స్పందించింది. ఈ ఘటన అత్యంత బాధాకరమని పేర్కొన్న సంఘ్ విచారణలో దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ వివాదం నేపథ్యంలో హిందూ సమాజం సంయమనం పాటించాలని పిలుపునిచ్చింది. ఉదంతం అత్యంత దురదృష్టకరమన్నారు సంఘ్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబళే. ఆలయ ట్రస్ట్లోని పాలనాపరమైన లోపాలను తక్షణమే సరిదిద్ది భక్తుల విశ్వాసాన్ని పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. ఎన్నో త్యాగాలు, తరతరాల భక్తి ప్రపత్తులతో నిర్మించుకున్న ఈ ఆలయ పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తు చేశారు. ఈ క్లిష్ట సమయంలో హిందూ వ్యతిరేక, దేశ వ్యతిరేక శక్తులు పన్నే కుట్రల పట్ల సమాజం అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.
Fortunate incident of theft in the donation boxes kept at the Sri Ram Lala temple in Ayodhya has deeply hurt the sentiments and faith of entire society and Ram devotees. We are all extremely pained and angered by this event. At the earnest request of the Sri Rama Janmabhoomi Tirtha Kshetra Trust, the Uttar Pradesh government appointed a special investigate team SIT and initiated legal proceedings based on its recommendations. It is essential to ensure that anyone found guilty after the investigation faces severe punishment. Unfortunate incident of theft in the donation boxes kept at the Sri Ram Lala temple in Ayodhya has deeply hurt the sentiments and faith of entire society and Ram devotees. We are all extremely pained and angered by this event. At the earnest request of the